ఒక దట్టమైన పచ్చని అడవిలో బన్ను, చిన్ను అనే రెండు ఉల్లాసభరితమైన కోతులు మరియు మాయ అనే ఒక తెలివైన పిల్లి నివసించేవి. బన్ను, చిన్నులకు చెట్టుమీదనుంచి చెట్టుకు దూకడం, పక్షులను ఆటపట్టించడం, రోజంతా ఒకరితో ఒకరు పందాలు వేసుకోవడమంటే చాలా ఇష్టం. అవి రేపటి గురించి ఎప్పుడూ చింతించేవి కావు, కేవలం సరదాగా గడపాలనుకునేవి. అయితే మాయ భిన్నంగా ఉండేది. అది అడవి అంచున నివసిస్తూ, తన సమయాన్ని ఆలోచిస్తూ, ప్రణాళికలు వేస్తూ, ప్రతిదాన్నీ జాగ్రత్తగా గమనిస్తూ గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం ఆ మూడూ ఒక రైతు పొలం దగ్గర చెట్టుకు వేలాడుతున్న ఛిద్రమైన ఒక పెద్ద జామకాయను చూశాయి. చిన్నూ, బన్నూ వెంటనే దానివైపు పరిగెత్తాయి. దాన్ని పట్టుకుందాం అని చిన్ను అరిచింది. కానీ రైతు దగ్గర్లోనే ఉండవచ్చు అని మాయ హెచ్చరించింది. ఏదైనా చేసే ముందు మనం ఆలోచించాలి. చిన్ను నవ్వింది. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తావు మాయా, మమ్మల్ని చూడు. ఆ కోతులు వేగంగా చెట్టెక్కాయి. కాని అవి ఛిద్రమైన జామకాయను అందుకోబోతుండగా కిందనుంచి ఒక పెద్ద కేక వినిపించింది. ఏయ్, నా చెట్టు దగ్గర్నుంచి దూరంగా వెళ్ళండి అని ఆ రైతు ఒక కర్రతో వాళ్లవైపు పరిగెత్తుకుంటూ వచ్చి అరిచాడు. ఉలిక్కిపడి చిన్ను జారి దాదాపు కింద పడిపోయింది. భాను భయంతో గడ్డకట్టుకుపోయింది. వాళ్లకేం చెయ్యాలో పాలుపోలేదు. మాయ చుట్టూ త్వరగా చూసి దగ్గర్లోని కంచెలో ఒక చిన్న రంధ్రం గమనించింది. ఆమె, కంచెవైపు దూకి నన్ను అనుసరించండి అని పిలిచింది. ఆమెను నమ్మి కోతులు కిందకు దూకి మాయ వెనుక పరిగెత్తాయి. ఆమె వాటిని ఆ రంధ్రంగుండా బయటకు నడిపించగా అవి సురక్షితంగా అడవిలోకి తప్పించుకున్నాయి. ఆయాసపడుతూ భయంతో చిన్ను, మాయా, మేము నీ మాట వినాల్సింది అంది. భాను తలూపింది. మేము అజాగ్రత్తగా ఉన్నాము, నువ్వు మమ్మల్ని మాయ మెల్లగా నవ్వింది. వినోదం ముఖ్యం, కాని ముందు చూపు మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆ రోజు నుండి కోతులు ఆడుకుంటూ సరదాగా గడిపాయి. కాని ఏ పని చేసే ముందైనా ఎప్పుడూ ఆలోచించేవి. ఈ కథలోని నీతి: చర్య తీసుకునే ముందు ఆలోచించండి, వివేకవంతమైన సలహాను వినండి, అది మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది.